ఏంటి ఉప్మానా? బోరింగ్ అబ్బా. సేమ్ ఫీలింగ్ మీకు కూడా ఉందా? కానీ ఈ బియ్యం రవ్వతో చేసే ఉప్మా ఉంటుందే సూపర్ అసలు. మరెందుకు ఆలస్యం, ట్రై చేద్దాం రండి. ముందుగా బియ్యం రవ్వ తీసుకోవాలి. దీన్ని వరి నూక అని కూడా అంటారు. 1 కప్ బియ్యం రవ్వ తీసుకోండి. దాన్ని కొంచెం అలా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉప్మా చేసుకోవడానికి గిన్నె పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం, మిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న ఒక గుప్పెడు పెసరపప్పు, మీ దగ్గర ఉంటే కొన్ని పచ్చి బఠానీ యాడ్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం 1 కప్ బియ్యం రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కి వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వని కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 7-10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఉప్మా అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన వదిలేయాలి. ఫైనల్ గా మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర, నిమ్మరసం యాడ్ చేసుకుని ఏదైనా చట్నీతో పేర్ చేయండి.